హాయ్ హలో వెల్కమ్ టు పొలిటెంట్ హెల్త్. మధ్యాహ్నం కడుపు నిండా భోజనం చేయగానే అలా ఒక చిన్న కునుకు తీస్తే ఎంత హాయిగా ఉంటుందో కదా. ముఖ్యంగా ఆదివారం వచ్చిందంటే చాలు లంచ్ అవ్వగానే బెడ్ ఎప్పుడు ఎక్కుదామా అనిపిస్తుంది. కానీ ఇలా మధ్యాహ్నం పడుకోవడం మంచిదేనా? సైన్స్ ఏం చెప్తోంది? అసలు ఎంతసేపు పడుకుంటే అమృతం, ఎంతసేపు పడుకుంటే ప్రమాదం అనే విషయాలు ఈరోజు వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. మధ్యాహ్నం పూట 15 నుండి 20 నిమిషాల పాటు తీసే చిన్న కునుకును పవర్ న్యాప్ అంటారు. ఇలా చిన్న కునుకు తీయడం వల్ల మన బ్రెయిన్ రీఛార్జ్ అవుతుంది. ఆఫీస్ వర్క్ లేదా స్టడీస్ వల్ల వచ్చే అలసట తగ్గి మెమరీ పవర్, కాన్సన్ట్రేషన్ అద్భుతంగా పెరుగుతాయి. పెద్ద పెద్ద కంపెనీలు కూడా తమ ఎంప్లాయీస్ కోసం ప్రత్యేకంగా న్యాప్ రూమ్స్ ఏర్పాటు చేస్తున్నాయంటే దీని ఇంపార్టెన్స్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. కొన్ని పరిశోధనల ప్రకారం వారంలో 1 లేదా 2 సార్లు మధ్యాహ్నం చిన్న కునుకు తీసేవారిలో గుండె జబ్బులు వచ్చే రిస్క్, బీపీ సమస్యలు చాలా వరకు తగ్గుతాయట. ఇది మన బాడీలోని స్ట్రెస్ హార్మోన్లను కూడా తగ్గిస్తుందట. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. మధ్యాహ్నం పడుకోవడం మంచిదే కదా అని గంటలు గంటలు నిద్రపోతే మాత్రం రోగాలను కొని తెచ్చుకున్నట్లే. ఎందుకో తెలుసా? మధ్యాహ్నం 1 గంట లేదా 2 గంటలు పడుకుని లేచాక ఏదో తెలియని బద్ధకం, తలపుట్టు వస్తాయి. దీనినే స్లీప్ ఇనర్షియా అంటారు. ఇది మీ మిగతా రోజును దెబ్బతీస్తుంది. మధ్యాహ్నం ఎక్కువసేపు నిద్రిస్తే రాత్రిపూట సకాలంలో నిద్ర రాదు. దీనివల్ల మీ స్లీప్ సైకిల్ దెబ్బతింటుంది. అంతేకాదు, మధ్యాహ్నం భోజనం చేసిన వెంటనే గంటల తరబడి పడుకోవడం వల్ల తిన్న ఆహారం సరిగ్గా అరగదు, క్యాలరీలు బర్న్ అవ్వవు. దీంతో బరువు పెరగడం, ఒబెసిటీ, టైప్ 2 డయాబెటీస్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ అంటున్నారు వైద్యులు. మరి మధ్యాహ్నం నిద్ర విషయంలో మీరు కొన్ని గోల్డెన్ రూల్స్ పాటించాలి. అవేంటంటే, మీ కునుకు సమయం 15 నుండి 30 నిమిషాలు మాత్రమే ఉండాలి. అలారం పెట్టుకుని మరీ నిద్ర లేవాలి. అలాగే మధ్యాహ్నం 1 గంట నుండి 3 గంటల లోపే పడుకోవాలి. సాయంత్రం 4 దాటాక అస్సలు పడుకోవద్దు. మరొక ముఖ్య విషయం, తిన్న వెంటనే బెడ్ ఎక్కకుండా కనీసం ఒక 10 నుండి 15 నిమిషాలు ఇంట్లోనే చిన్నగా నడిచిన తర్వాతే కునుకు తీయాలి. ఇదండి మధ్యాహ్నం కునుకు వెనుక ఉన్న అసలు రహస్యం. లిమిట్గా పడుకుంటే హెల్త్కి అమృతం, ఎక్కువైతే రోగాలకి స్వాగతం. మరి మీలో ఎంతమందికి మధ్యాహ్నం పడుకునే అలవాటు ఉందో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ లైఫ్ స్టైల్ అండ్ హెల్త్ టిప్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.